బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ మహిళలు కాదు, ఉప్పల్ మహిళలు. వాటి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఉప్పల్ నుంచి కొంచెం అందగత్తులు ఉండే ఏరియాకి వచ్చినాం మనం. ఉప్పల్ నుంచి సైడ్ కి వచ్చినాం. శేషసాయి నగర్ కి వస్తేనే అందగత్తులు కనబడతారంట. వేగంగా వెళ్తుంది ట్రైను, ఆడవాళ్ళు ఉన్న చోట కురుస్తుందిరా నవ్వుల రేణు. రూల్స్ తప్పితే కట్టాలి ఫైను, ఆడవాళ్ళు తోడుంటే ఉండదురా ఇలాంటి పేరు. బేసిక్ గా ఇలాంటి విషయాల్లో భార్య భర్త ఒకే మాట మీద ఉంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని అంటే వెంటనే కొనిచ్చేస్తారు. లేకపోతే దాని తర్వాత బాధలు తట్టుకోవాలి కదా. కానీ నువ్వు ఎప్పుడన్నా నాకు ఈ రోజు వద్దండి మీకోసం షాపింగ్ చేయడానికి వచ్చినామండి అని అన్నావా? లేదు లేదు, నా కోసమే వెళ్తాను. పెళ్ళాం కదా ఎందుకంటావు నువ్వు? బయట వాళ్ళతో ఏమైనా గొడవ లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకటే అయ్యి మాట్లాడతాం. ఇంట్లో ఎన్ని గొడవలైనా బయట వాళ్ళతో కలిసి మాట్లాడతాం. ఇది రియాలిటీ అంటే. వెరీ గుడ్. అవును. అరే వరల్డ్ కప్ ఇరా. మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీ వాళ్ళని పిలవకు మా వాళ్ళని పిలవకంటాం కదా, అప్పుడు మనం ఇద్దరం సేవ్ చేసుకోవచ్చు కదా మనీ అని. అవును. పండుగ వచ్చిందంటే మన ఇంటికి మీ వాళ్ళు రావద్దు, మా వాళ్ళు రావద్దు. నువ్వు ఆ మాట మీద ఉండు, నా మాట ఉండు. నువ్వేం పని చేయొద్దు, నేనేం పని చెయ్య. బూజులు ఎట్లుండే అట్లనే ఉండాలి. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఏంట్రా మ్యూజిక్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. మేడం మీ పేరు? ఇందిరా. ఇందిరా గారు ఏం చేస్తుంటారు? ఇందిరా గారు హౌస్ వైఫ్. ఒక్కసారి తిరగండి, జుట్టు కూడా ఎంత తిక్కు ఉందండి అమ్మా. ఎలా అండి ఇంత థిక్ హెయిర్? కీరా తినండి. కీరా తిని చూస్తే అంత జుట్టు వస్తుందా? వస్తుంది. చిన్నప్పుడు నుంచి తింటాను ఉన్న పోతూనే ఉన్నది కానీ వస్తలేదు లేదు. ఎంతమందికి సవరం అనే అనుమానం ఉంది? నీకు డౌట్ ఉంది కదమ్మా? ఒక్కసారి ఇట్రా, ఈ జుట్టు లాగు. ఒక్కసారి ఇట్లా లాగితే మొత్తం విగ్గు రావాలి. మొత్తం లాగు. ఓరిని యాక్టింగ్. నిజమైతే ఊడొస్తుందని భయం అవుతుంది. అమ్మ మీ పేరు? రవి. నాతో పెట్టుకుంటే కోస్తా ఊచకోత. నా పేరు శ్రీలత. ఊచకోతకు వస్తావా? ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పేరు ఏమన్నారు? శ్రీలత. శ్రీలత. మార్చుకోండి, శ్రీదేవి అని పెట్టి. జగదేక వీరుడు అత్లక సుందరిలో చూసినట్టున్నది మీరు శ్రీదేవి గారు. ఏదో పెన్షన్ తీసుకొని పెన్షన్ ఆఫీస్కి పోయినాడు పోయినావు. మేడం మీ పేరు? మా ఆయనకి ఇష్టం ఆలు సమోసా. నా పేరు మనీషా. తినిపించి ఇట్లా చేస్తున్నాం మీ ఆయన. వచ్చినేమా? ఏం పేరమ్మా? వర్షాకాలంలో వచ్చేది వాన, నీ షోకి వచ్చింది భావన. ఇది మర్చిపోయినావా? ఏం చేస్తావు భావన గారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. you're a software employee. మీరు చాలా కూల్ యా. నా పేరు ఐశ్వర్య. కూల్ యా ఐశ్వర్య. మీరు ఎప్పుడు ఇంతేనండి? అప్పుడప్పుడు షోకి వచ్చినప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్. హాయ్ వాట్స్ యువర్ నేమ్? హరీష. హరీష. వాట్ యు డు? ఐఎమ్ అ డాక్టర్. యు మ్యారీడ్? నో. యు సింగిల్? యా. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇటు సారీస్, ఇటు యంగ్స్టర్స్ లాగా అంతే కదా. ఇటు ఆంటీలు అనొద్దు. నేను అది చాలా పవిత్రమైన వర్డ్ ఏమో. ఆంటీ అనేది పవిత్రమైన వాడా? ఎక్కడంటే అక్కడ యూజ్ చేయం కదా. మిమ్మల్ని అంటలేనని బాధ అవుతుందా మీకు? నేను ఆంటీ అయితే మీరు కూడా. హలో, నీకంటే 5 years చిన్నమ్మా నేను. ఇటువైపు యంగ్స్టర్స్, ఇటువైపు చిల్డ్రన్. ఓకే ఓకే. ఇది బాగుంది కదా. ఇది బాగుంది. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలా. వాళ్ళకేమో చెవులో ఏమి వినపడదు, మ్యూజిక్ వస్తుంది. వాళ్ళ లిప్ సింక్, వాళ్ళ లిప్ రీడ్ చేసి ఏం చెప్తున్నారో చెప్పాలి 30 సెకండ్లు. ఫస్ట్ ఎవరితో? యంగ్స్టర్స్ తోనా లేకపోతే చిన్న సంటి పిల్లలతో ఆడదామా? యంగ్స్టర్స్ మీతో ఆడదామా ఫస్ట్? ఓకే మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, ఉప్పల్లో తిరిగే ఆత్రం అనంత లక్ష్మి నువ్వే అంటగా.
ఉప్పల్లో తిరిగే ఆత్ర అనంతలక్ష్మి నువ్వేనంట కదా. ఆత్రం. ఉప్పల్లో తిరిగే ఆత్రం అనంతలక్ష్మి నువ్వే కదా. ఉప్పల్లో తిరిగే ఆత్రం అనంతలక్ష్మి నువ్వే కదా. పూర్తిగా చెప్పు ఒకసారి. ఉప్పల్లో తిరిగే అనంతలక్ష్మి నువ్వే కదా. ఆత్రం అనంతలక్ష్మి ఆత్రం. ఉప్పల్లో తిరిగే ఆత్రం మనిషివి నువ్వే కదా. టైమ్ అప్. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఛాన్స్. ఉప్పల్లో తిరిగే అనంతలక్ష్మి నువ్వే కదా. ఆత్రం. ఉప్పల్లో తిరిగి ఆత్మనంతలక్ష్మి నువ్వే అంటగా. అది స్టేట్మెంట్, కానీ రాలేదు. లాస్ట్ కన్సిడర్ చేస్తా పాయింట్ ఇవ్వాలన్నా వద్దా అని. నెక్స్ట్ మీరు వచ్చేయండి, మీరు అక్కడ వచ్చేయండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ పెట్టుడు పనులు పెట్టుకునే తింగిరిదానా. పెట్టుడు పనులు పెట్టుకునే తింగిరి. రవి గారు కాఫీ తాగిరా పొద్దున. పెట్టుడు పనులు పెట్టుకునే తింగిరిదానా. ఉప్పల్లో ఉప్పు అమ్ముకునేదానా. పెట్టుడు పనులు పెట్టుకునే తింగిరిదానా. 5 4 3 2 1. అది తీయండి, ఆ సామాన్లు అన్ని తీయండి. పెట్టుడు పనులు పెట్టుకునే తింగిరిదానా. పెట్టుడు పనులు అవి మా పాపనే పెడుతుంది. ఓ పెట్టుకున్నారా ఎందుకు కొంప తీసి. 1 పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ చాలా ముఖ్యం, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. చూసి గో. ఒసేయ్ పంది నువ్వు పెట్టుకొని సవరం అని మాకు తెలుసు. పంది. ఒసేయ్ నువ్వు. ఒసేయ్ ఒక్కసారి. ఒసేయ్ పంది. ఒక్కసారి పంది. ఒసేయ్ పంది. నువ్వు పెట్టుకున్నా. నువ్వు పెట్టుకున్నా. ఉప్పల్లో. నువ్వు పెట్టుకున్నా. పడుకున్నా. పెట్టుకున్నా. 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 సవరం. సాగరం. నాకు తెలుసు. నేను పెట్టుకున్న సాగరం. నాకు తెలుసు. 5 ఒసేయ్ 4 ఒసేయ్ సాయి మా ఆ సామాన్లు అన్ని తీసేయండి. గుండెని మామూలు రాయి కాదు. ఒసేయ్ పంది నువ్వు పెట్టుకున్నది సవరం అని మాకు తెలుసు. వసే 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 అంటూనే ఉన్నారు. సో మీరు ఒక పాయింట్ గెలుచుకున్నారు. మీకు చాలా ఈజీ. పేరు మర్చిపోయిన మేడం, మీరు ఫస్ట్ ఆడతారు. 2 పాయింట్లు వచ్చినాయంటే మీరు గెలిచిపోతారు. దీనికన్నా ముందు ఒక పాట మీకు అంకితం చేస్తా. ఎవడు అడిగాడు? పిల్లలు దేవుడు చల్లని వారి పిల్లలు దేవుడా? కళ్ళకపట మెరుగని కరుణామయులే. ఇప్పుడు మేము పిల్లలం కదా. వీళ్ళకి అన్ని వసే పంది అవన్నీ ఇస్తున్నామని మీకు మంచి గేయాలని కాకపడుతున్నారు, అంతే కదా. పేరు మర్చిపోయిన భావన గారు ముందుకెళ్ళండి. ఎద్దులా ఎదిగావు, నీ పేరు మర్చిపోయావు. ఎందుకురా ఎద్దులా ఎదిగావు, ఎత్తుకురా నడిచావు. నీ పేరు ఎందుకురా పేరు మర్చిపోయావు. నీ పేరు ఎలా మర్చిపోయావు. నీ పేరు ఎలా మర్చిపోయావు. ఎద్దులా ఎదిగావు, ఎందుకురా ఎద్దులా ఎందుకురా? ఎదిగావు. ఎదిగావు. ఎత్తుకురా. నీ పేరు ఎలా మర్చిపోయావు. ఎందుకురా ఏతులు నీ పేరు ఎలా మర్చిపోయావు. అది తీసేనండి, సామాన్లు తీసేయి. భావన ఇదేది నేను చెప్పింది కాదు, రవికి చెప్పింది. నేను చెప్పింది ఏం కాదు, దేవుడు చెప్పింది. ఎద్దులా ఎదిగావు, ఎందుకురా పేరు మర్చిపోయావు. ఓ పాయింట్ పీకింది. ఇప్పుడు మీ టర్న్ తిట్టేది. పాట వస్తుందా? డాక్టర్ అన్నావు. డాక్టర్ అన్నది మేడం. లోపల మాస్ అలాగే ఉంది. నిజం చెప్పవే, నువ్వు మెంటల్ డాక్టరా డెంటల్ డాక్టర్. నిజం చెప్పవే. నిజం చెప్పవా. నిజం చెప్పవే, నువ్వు డెంటల్ డాక్టరా మెంటల్ డాక్టరా. నువ్వు డాక్టరా. డెంటల్ డాక్టరా మెంటల్ డాక్టరా. నిజం చెప్పవే. నిజం చెప్పవే. నువ్వు డెంటల్ డాక్టరా డెంటల్ డాక్టరా. మెంటల్ డాక్టరా. పండ్ల డాక్టరా. 5 మెంటల్ డాక్టరా. మెంటల్ పండ్ల డాక్టర్. టైమా చెప్పు. ఇప్పుడు ఏమనుకున్నావు చెప్పు. నిజం చెప్పవే, నువ్వు డాక్టర్వా పండ్ల డాక్టర్వా. ఇప్పుడు నిజం చెప్పవే, నువ్వు డెంటల్ డాక్టరా మెంటల్ డాక్టరా.
ఇస్ ఇట్ ప్లేయింగ్? తాడి చెట్టు లాగా ఎదిగావు నువ్వు పిల్లవేంటి? తాడి చెట్టు లాగా ఎదిగావు ఎదిగావు నువ్వు పిల్లవేంటి? నువ్వు పిల్ల పిల్ల నువ్వు పిల్లవేంటి? తాడి చెట్టులా ఎదిగావు నువ్వు పిల్లవా ఏంటి? రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో మొత్తానికి ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. మీకు ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది అండ్ నేను లాస్ట్ కి ఆ డిసిషన్ చెప్తాను. ఈ డ్రా అయినప్పుడే అలాంటి డిసిషన్లు చెప్తారనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు, ఇంకో పాయింట్ తర్వాత ఇస్తా అని చెప్పాను కాబట్టి ఆ పాయింట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మీకు ఇస్తున్నాను. 2 పాయింట్స్, రౌండ్ విన్నర్. గెలిచిన వాళ్ళకి 3000 ఇస్తున్నా. ఇప్పుడు రెండో రౌండ్ పార్టిసిపేట్ చేయడానికి ఎంతమంది సిద్ధం ఉన్నారు చేయొద్దండి. సో ఇప్పుడు డైలాగ్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వచ్చినాక డైలాగ్ ఏదో అది క్లియర్ గా చెప్తా. ఫస్ట్ మ్యూజిక్ ఏరా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. కార్పొరేట్ బీర్లు తాగిన పెంచిన బాడీ నీది, కార్పొరేషన్ వాటర్ తాగి పెంచిన బాడీ నాది. పెట్టుకోకు, కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో చూస్తా. రారా. వెళ్ళే ముందు ఒక డైలాగ్. సింహాసనం మీద కూర్చునే అర్హత పైన ఇంద్రుడిది, కింద ఇంద్రసేనుడిది. పెద్దమా నువ్వు రెడీ ఉన్నావు, అప్పటి నుంచి చూస్తున్నా. పెట్టరా మ్యూజిక్. కార్పొరేషన్ వాటర్ బీర్ తాగిన వారు మీరు. ఏది వాటర్ బీరు? కార్పొరేట్ బీరు తాగి పెంచిన బాడీ మీది, కార్పొరేషన్ వాటర్ తాగిన బాడీ నాది. నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోకు. నష్టం వస్తుందో నష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో. ప్రతి 2 సెకండ్లకు నన్ను చూస్తాయని డైలాగ్ చెప్పాలి. నువ్వు మొత్తం చెప్పి పైన సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రసేనుడి, కింద నాది అనగా ఇంద్రసేనారెడ్డి. అబ్బా నాది అనగా. ఇట్ సైడ్ నుంచి ఎవరు చెప్తారు? రెండో పేషెంట్ రెడీ. మేడం 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 వచ్చింది, మేడం వచ్చింది. పాడమని నన్ను అడగవా. నా ఒంట్లో ఉన్నది పొగరురా పొగరురా. ఆహా. నా ఒంట్లో ఉంది పొగర్రా, షుగర్ కాదురా అని వాడు అడిగాడు. అది యాక్షన్. నా ఒంట్లో ఉంటుంది పొగరు. ఉంది కిలో షుగరు. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, అది ఎప్పుడు చెప్తావు? ఒంట్లో ఉంటుంది పొగరు, హీరోయిజం మా ఇంట్లో ఉందిరా. నువ్వేనా న్యూస్ ఛానల్ లో పనిచేసినావా? ఏదో వెదర్ రిపోర్ట్ ఇస్తున్నట్టున్నది. నువ్వు పొగరు మా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. నా ఒంట్లో ఉంటది పొగరురా. విజేత వెనక ఉండేది అదృష్టం కాదు, కఠిన శ్రమ మరియు అంకిత భావం. ఇంటికి వాళ్ళ టైం అవుతుంది. రానా అప్పటి నుంచి నేనత్తా రామ్మ. ప్లీజ్ కుప్పల్ పరువు కాపాడాలి నాన్న. ఏరా మ్యూజిక్. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. కార్పొరేట్ బీర్లు తాగి పెంచిన బాడీ నీది, కార్పొరేట్ నీళ్లు తాగి పెంచిన బాడీ నాది. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను చూసుకుందాం. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. ఏదో రోజు రిజల్ట్స్ వస్తాయి. అమ్మా నాయనా ఎందుకురా నాకు ఇది. రండి మీరు రండి. నన్ను ఏం చేయవుగా.
పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. అవు కార్పొరేటర్ బీల్డ్ తాగే కార్పొరేటర్ కాదు, వాడి బీర్లు మనకొద్దు. నాతో పెట్టుకోకు, కష్టం వస్తది. చెప్పండి మీరు మరి. ఏంటది నేను చెప్పేది, నీ డైలాగ్ ఎవరికి చెప్పినవి? నేను చెప్తా. ఓ లగేసుకొని వచ్చావు కదా ఆడ నుంచి కత్తి పట్టుకునికి, ముక్క డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నావు నువ్వు. ఆడ చెప్పినావు నువ్వు. ఓకే, వెరీ గుడ్. కత్తి జాగ్రత్త, ఇక్కడి దేవుడు దగ్గర పెట్టాలి. ఇది లాస్ట్ ఛాన్స్, రండమ్మా. రెడీ, ఏరా మ్యూజిక్. నమస్తే మేడం. నమస్తే. కనకాకేనా? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం మా ఇంట్లో ఉంటది. కార్పొరేట్లు బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేట్లు వాటర్ తాగిన బాడీ నాది. ఇప్పుడు ఒక చిన్న విరామం అని చెప్పు. చూసుకుందాం, కార్పొరేషన్ సిస్టమ్ వస్తుందో నువ్వు వస్తావో చూసుకుందాం. సింహాసనం మీద నువ్వు కూర్చుంటావో ఈ ఇంద్రసేన కూర్చుంటాడో చూసుకుందాం. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎవరైతే డైలాగ్ చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారో అందరు లైన్ గా నిల్చోండి. సో వి హావ్ ది క్లియర్ విన్నర్, అండ్ విన్నర్ కి 1500 రూపీస్. కంగ్రాచులేషన్. అండ్ సెకండ్ విన్నర్ విన్స్ 1000 రూపీస్ టు మేడం. కంగ్రాచులేషన్. Thank you so much for participating. 500 rupees. 500 rupees. Thank you so much. థర్డ్ రౌండ్ ఆడాలి అని అంటే మీరు యాక్టివ్ గా ఉన్నారని నాకు తెలవాలి. యాక్టివ్ గా ఉన్నారని తెలవాలంటే ఇప్పుడు వచ్చే పాటకు తగ్గట్టు డాన్స్ చేయాలి. ఎవరైతే ఆ పాటకు తగ్గట్టు బాగా యాక్టివ్ గా డాన్స్ చేస్తారో ఇటు నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. మ్యూజిక్. మారు ముంత చోడు చింత. సెటప్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఈ రాడ్ మీద ఇలా చేయబెట్టాలి. దీని మీద మీ 4 హెడ్ ఉండాలి. ఇవి 3 కనెక్షన్ ఉండాలి. ఈ రాడ్, ఈ చెయ్యి, దాని మీద 4 హెడ్. రౌండ్ గా 5 రౌండ్స్ తిరగాలి ఫాస్ట్ గా. 5 తిరిగేసి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళేసి ఆ బాల్ తీసుకొని ఆ బాస్కెట్ లో వేయాలి. 1 మినిట్ వరకు ఆడుతూనే ఉంటారు. ఎంత ఫాస్ట్ గా తిరుగుతూ అంత టైం సేవ్ అవుతుంటది. ఫాస్ట్ గా తిరగాలి, అక్కడ వెళ్ళాలి, బాల్ తీసుకొని అక్కడ వేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో ఆ బాస్కెట్ లో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? తల దాని మీద 3, 2, 1 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నీళ్ళ పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్ప ఎంత దారులే, ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే. గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా అరే ఊదే దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, అరే ఉర్రా 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 అరే ఊదే దామా బూరా. మారు 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 మారులే, జోరు 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 జోరులే. మీరు ఒక్కటి వేసారనుకో మీరు గెలుస్తారు. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే, కొడల పిల్ల నీ దగ్గర నుంచి స్టార్ట్. ఒక్కటేస్తే మీరు గెలిచిపోతారు. 3, 2, 1 మూవ్. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో
నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పొసిల్సలే విసులు 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 నీ లుక్కి నా వెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క ఆ లుక్కు విసులు హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులు 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 మీ స్కోర్ ఒకటే అని అనుకున్నాం. మా కోడలి పిల్ల వచ్చి రెండేసింది. కోడలి పిల్ల బాగా ఆడింది కాబట్టి విన్నర్స్ మీరే. విన్నర్స్ కి 3000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు